హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. తుమ్మెదండి, తూనీగ, తుమ్మెదలు అని అంటుంటాం కదా, అవి అన్నమాట. ఇవాళ మన టెర్రస్పై కనిపించింది, అందుకు ఒక చిన్ని క్లిప్పింగ్ అయితే తీశాను. అది నేను చూపించాలి క్లియర్గా అంటే ఎగిరిపోతూ ఉందన్నమాట. కంపోస్ట్ బిన్నులో వాలింది. 2 డేస్ నుంచి ఫుల్ వర్షాలండి మాకు. ఇంక ఇవాళ అయితే మీకు చూపిస్తూ ఉన్నాను ఎలా ఉన్నాయి మొక్కలు ఏంటన్నది. నిన్న కూడా వీడియో పెట్టలేదు కదా, అక్కడ పిచ్చుక వాలిందండి, మీకు చూపించలోగా అది ఎగిరిపోయింది. ఫుల్గా వర్షం పడడం వల్ల వాటర్ ఏం వేయలేదండి, కాకపోతే కొన్ని ఫ్లవర్స్ అవి ఇవి తీసుకుంటూ ఉన్నాను. ఇవి చూపించాలనే ఇవాళ వీడియో అండి. మొన్న రీసెంట్గా ట్రాన్స్ప్లాంట్ చేశాను కదా మొక్కలు, అలా వంకనార, తర్వాత వచ్చేసి మిరప, టమోటా నాటాను కదా, సాయంత్రం అయిపోయింది ఆ రోజు. ఇంకా ఇవి 2 డేస్కి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటన్నది చూపిస్తున్నానండి. బాగా ఫ్రెష్గానే ఉన్నాయి, వర్షం పడడంతో అవి సక్సెస్గా అతుక్కున్నాయండి. అప్పుడే వడలిపోవడం కానీ, కొంచెం అలా డల్గా ఉండడం కానీ ఏమీ లేవు. స్టిఫ్గా మొక్కలన్నీ కూడా బాగున్నాయి. ఆ రైస్ బ్యాగ్లో పెట్టినవన్నీ కూడా. ఇంకా ఇంతకుముందు పెట్టిన బ్యాచ్ వచ్చేసి ఇవండి, గ్రో బ్యాగ్స్లోటివి. కాశరత్నం సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను కదండి, మీకు గివ్ అవే ఇవ్వడానికి. కొన్ని సీడ్స్తో పాటు ఇవి ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఇవి ఇవ్వాలని చెప్పేసి ఇది 3వసారి అనమాట సీడ్స్ అన్నీ కలెక్ట్ చేయడం. ఇవాళ కొంచెం ఎక్కువ మొత్తంతో వచ్చాయండి, బాగానే వచ్చాయి సీడ్స్. ఇంకా వర్షానికి కొన్ని చిట్లిపోయి కింద పడిపోయాయి. అంటే ఎక్కువగా చెట్టు మీదే పెట్టడం వల్ల కూడా అవి చిట్లిపోతూ ఉంటాయి అన్నమాట విత్తనాలు. నిన్న వర్షం పడడంతో నేను రాలేదు కదా ఇక్కడికి, అందుకు కొన్ని పడిపోయాయి. అన్నీ నాకు కనిపించినవన్నీ కూడా కలెక్ట్ చేశానండి. ఇది సొరపాదు, అది వర్షానికి కొంచెం గాలికి అలా కింద పడిపోయింటే దాన్ని అలా చుట్టేసానమాట కొబ్బరి తాడుకు. బాగా హెల్దీగా వస్తుందండి సొరపాదు మొక్క కూడా. ఇంకా మందార, గోంగూర ఫ్లవర్స్ అయితే ఈరోజు 3 అలా పూసాయండి. ఇంతకుముందు ఒక 2 పూసాయి కదా, అవి సీడ్స్ కోసం అలాగే ఉంచేసాను. ఇవైతే నెక్స్ట్ గివ్వేలో వస్తాయండి. గోంగూర, మందార సీడ్స్ వచ్చేసి ఇప్పటికైతే ప్రజెంట్ నా దగ్గర ఉన్నవి. అలాగే కాశరత్నం ఫ్లవరు సీడ్స్ ఎక్కువగా అడుగుతున్నారు కదా, అవి ఎక్కువగా ఇద్దామని అనుకుంటున్నాను. తొందరలోనే పెడతానండి. ఇవి వచ్చేసి చేమంతులు, చాలాసార్లు మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఇవాళ అయితే చాలా పెద్ద సైజులో ఉన్నాయి. వర్షం పడింది కదా, మనం ఎన్ని నీళ్ళు పోసినా కూడా మొక్కలకి వర్షం నీళ్ళు చాలా వాటికి సెట్ అవుతాయండి. చాలా హెల్దీగా కనిపిస్తాయి కదా. ఎన్ని పువ్వులు పూసాయో చూడండి. నిన్న పూసిన పువ్వులన్నీ పడిపోయాయి అన్నమాట. ఇంక ఇవాళ ఉండేటివి మొక్క మీద ఉన్నాయి. ఆ ఎల్లో కలర్ గులాబీ అయితే కనుక నేను హార్వెస్ట్ చేశాను అనమాట. చాలా పెద్ద సైజులో పూసింది గులాబీ, అందుకు ఇంకా అలాగే ఎందుకు పెట్టాలని చెప్పి పువ్వు తీసానండి. ఈ తోటకూర సీడ్స్ వచ్చేసి విత్తనాల కోసం అలాగే పెంచుతూ ఉన్నాను కదా, హార్వెస్ట్ చేయకుండా తోటకూరని. ఇంకొక 2 డేస్ ఉంటే ఆ విత్తనాలు కూడా అయిపోతాయి. ఇంకా నేను కలెక్ట్ చేసుకొని నేనే వేసుకోవాలండి. ప్రజెంట్ తోటకూర విత్తనాలు ఎక్కువ లేవు నా దగ్గర, అందుకు వేసుకుందామని చెప్పేసి అలాగే ఉంచేశాను. ఇన్సులిన్ మొక్కకి ఫ్లవర్ వచ్చిందండి. నేను ఫస్ట్ టైం ఇది చూడడం. ఇన్సులిన్ మొక్క కూడా నేను రీసెంట్గా తీసుకొచ్చాను, పెంచడం కూడా ఫస్ట్ టైమే. ఈ మొక్క వచ్చేసి ఉండాలి ఇలా ఇంపార్టెంట్ మొక్కలు కూడా అని చెప్పి తీసుకొచ్చాను. దీనికి మొగ్గలు ఫ్లవర్స్ వస్తున్నాయి, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. నాకు ఫ్లవర్స్ వస్తాయని కూడా తెలీదు. చాలా బాగున్నాయండి, అందుకు మీకు చూపించాను. ఇంకా అది ఫ్లవర్ వచ్చేసి కొంచెం ముడుచుకుంది, ఇన్సులిన్ ప్లాంట్ మొక్క ఫ్లవర్ వచ్చేసి. నెక్స్ట్ మొగ్గలు ఉన్నాయి కదా, అవి పూసినప్పుడు ఎలా ఉన్నాయో చూడాలి, నేను మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ పూసి వాడిపోయింటే తీసేస్తున్నాను. ఇది మిర్చి మొక్కలు పడి మలిచిన మొక్కలే బాగా వస్తున్నాయండి. ఇటు చూడండి, చిట్టి కాకర మొన్న రీసెంట్గా అమ్మ వాళ్ళ నుంచి తెచ్చి గడ్డలన్నీ పెట్టేశాను కదా, ఇది ఇంతకుముందు తెచ్చిన దుంప అని చెప్పాను కదా, ఫ్లవర్స్ వస్తే మీకు చూపించాను. ఇప్పుడు పిందెలు కూడా స్టార్ట్ అయ్యాయి, చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్ని కాకరకాయలండి ఇవి. నేను మన టెర్రస్ పైన పండించాలని ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను అనమాట. ఈ ఫస్ట్ తెచ్చిన దుంపకైతే ఫ్లవర్స్ అలాగే కాయలు అయితే రెడీ అవుతున్నాయండి. ఇది వచ్చేసి రెక్క బంతి అండి, నిండు బంతి కాదు, కాకపోతే మన పాలినేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. రేపటి వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు అందరికీ బాయ్.